రేపేదో జరిగిపోద్ది అనుకుంటున్నావు, ఈ రాత్రి దేవుడు కార్యం చేస్తాడు. ఎవడైతే ప్రగల్భాలు పలికాడో, ఎవడైతే దేవుణ్ణి తిట్టాడో, ఎవడైతే దేవుని ప్రజల్ని తిట్టాడో, నా చేతిలో నుంచి ఎవడో మిమ్మల్ని తప్పించలేడని చెప్పని అన్నాడో, ఆడి పారిపోతున్నాడంట. తెలుసా? నువ్వు దేవుని పక్షాన ఉంటే ఎన్ని విజయాలు చూస్తావో తెలుసా? నువ్వు దేవుని ఆనుకుని ఉంటే ఎన్ని విజయాలు చూస్తావో తెలుసా? నువ్వు దేవుని మందిరానికి వస్తే ఎన్ని విజయాలు చూస్తావో తెలుసా? దేవుని మందిరానికి వచ్చాడు, చెప్పాల్సిన సమాచారాన్ని దేవుని మందిరంలో దేవునికి చెప్పాడు. దేవుడు స్పందించాడు, దేవుడు దిగి వచ్చాడు. ఇక చూడండి వ్యవహారం ఎలా ఉందంటే, మానవుడు పారిపోతున్నాడు. వాళ్ళ కుమారులంట. ఎవరండి? వాడు కడుపును పుట్టినటువంటి 2 కొడుకులు వచ్చి చంపేశారంట. మరి ఏంటి అనుకున్నారు? ఇష్టం వచ్చిన ప్రేలాపనలు పేలకూడదు. వాడు పేలతా ఉంటే నువ్వు వాటిని విని కంగారు పడిపోతున్నావేమో విశ్వాసి. అపవాది మాట్లాడే మాటలు విని నువ్వు కంగారు పడిపోతున్నావు విశ్వాసి. నేను చెప్తున్నా దేవుని మనిషిగా, వాడిని నేమీ చేయలేడు. వాడి మాటలు నమ్మక రావాల్సిన దేవుని సన్నిధిలోనికి వచ్చేయి. పరవాల్సిన ఆయన ముందు పేపర్ పరువు, చెప్పాల్సిన ఆయనకి చెప్పేసి. ఆయన స్పందిస్తాడు, ఆయన వస్తాడు, ఆయన డీల్ చేస్తాడు. ఏ విధంగా సెట్ చేయాలో ఆయన సెట్ చేస్తాడు. చూడండి ఎంత విచిత్రమో. నా చేతిలో నుంచి రక్షించలేడు, నా చేతిలో నుంచి రక్షించలేడు అనుకుంటూ కన్న కొడుకుల చేతుల్లో చచ్చాడంటే ఎలాంటి మరణం అండి అది? ఎలాంటి దరిద్రం అండి? వాడి రాత అదని నీకు తెలుసా? వాడి అంతం అదని నీకు తెలుసా? ఏంటి చెప్పండి, అపవాది అంతం ఏంటి? ఏమా, అపవాది అంతం ఏంటి? నరకమే. వాడికి ఏదైనా ఎవరైనా వెళ్ళి బాప్తిసం ఇస్తే పరలోకం వచ్చే యోగం ఉందా? వాడు అంతం ఏంటి? నీ అంతం ఏంటి? నీ అంతం మరణం కాదు, మనంతం పరలోకం, నిత్యరాజ్యం. వాడంతం ఏంటి? నిత్య నరకాగ్నిగుండం వాడిది. ఆడు చెప్పే మాటలుగా నువ్వు భయపడేది? ఆడు చెప్పే ప్రేలాపనలుగా మనం కంగారు పడేది? నా అంతం పరలోకం రా. చంపుతా అంటున్నావు, నువ్వు నన్ను చంపలేవు. ఒకవేళ చంపినా నా అంతం పరలోకమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మాటలకు నేను భయపడేది ఏంది? నీకు నేను ప్రత్యుత్తరం ఇచ్చేదేంది? దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు, దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేశాడు, దేవాది దేవుడు స్పందించాడు. దేవునికి స్తోత్రం. వాడు రాడు. నేను చెప్తున్నా, ఆడ అసలు నీ ఎలాకాలోకే రాడు. రేపు వచ్చేస్తానంటున్నాడు. ఈ రాత్రి ఉంది కదరా, నువ్వెందుకు కంగారు పడతావు?